పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే ఓజీ. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చింది. మరి ఆ హైప్ ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి. ముందుగా కథలోకి వస్తే 1993 సమయంలో ముంబై పోర్ట్ కి దాదా అయినటువంటి సత్యదాదా ప్రకాష్ రాజ్ కి అండగా ఓజాస్ గంభీర పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత గంభీర సత్యదాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ పోర్ట్ పై చాలా మంది కన్ను పడుతుంది. గంభీర ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు, అసలు ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది? ఇంకో పక్క అర్జున్ దాస్ గంభీరని ఎందుకు చంపాలి అనుకుంటాడు? ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్, ఇమ్రాన్ హష్మీ తాలూకా ఆర్డీఎక్స్ కంటైనర్లు సత్యదాదా పోర్ట్ వచ్చాక ఏమయ్యాయి? ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి? అసలు ఈ గంభీర ఎవరు, అతని గతం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే. సినిమాలో ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజీ ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిది అని చెప్పవచ్చు. ఇలా కదా తాము తమ అభిమాన హీరోని చూడాలి అనుకుంటున్నాం అనే ఫ్యాన్స్ మదిలోని మాటకి సుజీత్ తన ప్రెజెంటేషన్ తో సమాధానం అందించాడు అని చెప్పాలి. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా పవర్ స్టార్ తన మార్క్ స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో డైనమిక్ గా స్క్రీన్ పై కనిపించారు. తనపై ప్రతి సన్నివేశం మంచి పవర్ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ ని తలపిస్తే ఇక యాక్షన్ కోసం డెఫినెట్ గా చెప్పాల్సిందే. మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న నైపుణ్యత ఏపాటిదో తెలుగు ప్రేక్షకులకి చెప్పాల్సిన పని లేదు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాలో కూడా పవన్ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టారు. ఇక ఇది అందుకు ఇంకా భిన్నమైతే ఇందులోని పవర్ స్టార్ తన మ్యాజిక్ చూపించారని చెప్పాలి. ఒక సమురాయ్ గా అయితేనే, ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్ లా అయితేనే ఒక ఊచకోత తాను స్క్రీన్ పై చూపించారని చెప్పవచ్చు. పర్టిక్యులర్ గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ బ్లాక్ మంచి స్టైలిష్ గా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అలాగే ఓజాస్ కంప్లీట్ గా యాక్షన్ లో దిగాక సీన్స్ కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి. ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకంత ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు. తన నటన అయితే ఏమి పవన్ కళ్యాణ్ తో కెమిస్ట్రీ కానీ ఇది వరకు చూసిన ప్రియాంకేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్య దాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు. ఇంకా సెకండ్ హాఫ్ లో సాలిడ్ స్కోర్ తో సాగే సన్నివేశాలు మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజీత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కలిగిస్తుంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. సినిమాలో మైనస్ పాయింట్స్ ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మొదటి నుంచి చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, అందులో హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్, ఈ టెంప్లెట్ ని అంతా ఫిక్స్ అయ్యారు. అలా ఊహించిన రీతిలోనే ఇందులో ప్లాట్ కూడా కనిపిస్తుంది. సో మరీ కొత్తదనం కోరుకునేవారు డిజపాయింట్ అవుతారు. అలాగే పవన్ కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్ గా కనిపించాయి అని చెప్పక తప్పదు. ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ ఫ్లిక్ లో యకుజాలు సమురాయ్ పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ చేయదు. ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే సాలిడ్ ట్విస్ట్లు, టర్నింగ్లు లాంటివి కూడా కనిపించవు. బలమైన ఘర్షణ, ఇంకా ఏదో మిస్ అవుతుంది అన్న ఫీల్ లోనే సినిమా కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పాలి. సుజీత్ పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ, తనపై ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఈ విషయంలో మాత్రం సుజీత్ సాలిడ్ వర్క్ అందించాడు. ఇక వీటితో పాటుగా తమన్ వర్క్ ఇంకా కెమెరా వర్క్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే ఓజీ ట్రీట్ ఇస్తుంది.